హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆర్బీఐ నుంచి అప్రూవల్ పొందినటువంటి ఒక లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ లోన్ యాప్‌లో మీ దగ్గర ఉన్నటువంటి సింపుల్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్ 2,00,000 వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో, అది కూడా జెన్యూన్ లోన్ యాప్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇంతకీ ఆ జెన్యూన్ లోన్ యాప్ ఏంటంటే క్రెడిట్ సీ లోన్ యాప్ అనమాట. సో, ఈ క్రెడిట్ సీ లోన్ యాప్‌లో మనకి చాలా సింపుల్‌గా అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం సింపుల్ స్టెప్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ వీడియోలో ఈ క్రెడిట్ సీ లోన్ యాప్ యొక్క డీటెయిల్స్, అలాగే అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ క్రెడిట్ సీ లోన్ యాప్‌లో లోన్ తీసుకోండి అని నేను బలవంతం అయితే చేయట్లేదు. జస్ట్ ఈ లోన్ యాప్‌లో లోన్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తున్నారో మీతో డీటెయిల్స్ మాత్రం షేర్ అయితే చేస్తున్నా. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, మీలో ఎవరైనా ఈ క్రెడిట్ సీ లోన్ యాప్‌లో లోన్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే ట్రై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ లోన్ యాప్ యొక్క డీటెయిల్స్, అప్లై ప్రాసెస్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఎప్పుడు చెప్పేదే, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే క్రెడిట్ సీ లోన్ యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, ఈ క్రెడిట్ సీ లోన్ యాప్ ఒక ఆర్‌బీఐ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ పైన నేను కూడా ప్రొవైడ్ చేశాను, చూసుకోవచ్చు. సో, ఇది ఆర్‌బీఐ నుంచి అప్రూవల్ పొందినటువంటి ఒక ఎన్‌బీఎఫ్‌సీ అనమాట. ఎన్‌బీఎఫ్‌సీ అంటే తెలుసు కదా! నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవి బ్యాంక్స్ కావు, కాకపోతే మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో, ఇందులో మనకి మినిమమ్ 5,000 నుంచి 2,00,000 వరకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి 12% పర్ యానం అయితే ఉంటుంది. ఇంక టెన్యూర్ అంటే రీపేమెంట్ టైమ్ అనేది మనకొచ్చిన లోన్‌ని తిరిగి పేమెంట్ చేసుకోవడానికి టైమింగ్ 6 మంత్స్ నుంచి 60 మంత్స్ వరకైతే ప్రొవైడ్ చేస్తారు. అంటే దాదాపుగా 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు. ఇంక ప్రాసెసింగ్ ఫీ అనేది 5% అయితే ఉంటుందనమాట. ఇంక ఈ లోన్ యాప్‌లో మీరు లెండింగ్ పార్ట్నర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మేఘదూత్ మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఈ క్రెడిట్ సీతో లెండింగ్ పార్ట్నర్‌షిప్ కలిగి ఉన్నారు. అంటే మనకి డైరెక్ట్‌గా క్రెడిట్ సీ లోన్ ప్రొవైడ్ చేయదు. మనం లోన్ అప్లై చేయగానే ఈ కంపెనీ మన అప్లికేషన్ ప్రాసెస్‌ని చెక్ చేసి వీళ్ళైతే మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఏజ్ అనేది 21 అబోవ్ ఉండాలి. అలాగే మీకి మీ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ అనేది 25,000 ఉన్నట్లయితే సరిపోతుందనమాట. ఇది బ్రీఫ్‌గా క్రెడిట్ సీ లోన్ యాప్ గురించి డీటెయిల్స్. ఇక మీ మొబైల్‌లో ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో, ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మనకి ఈ క్రెడిట్ సీలో ఫోర్స్ క్లోజర్ ఆప్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. దాన్నైతే యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ ఫోర్స్ క్లోజర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2,00,000 లోన్ తీసుకొని ఒక 2 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నారనుకోండి. 1 ఇయర్ తర్వాత మీకి ఫుల్ పేమెంట్ ఎంతైతే చేయాలో ఆ అమౌంట్ మీకు దగ్గర ఉందనుకోండి. ఫుల్ పేమెంట్ చేయొచ్చా అంటే ఈ ఫోర్స్ క్లోజర్ చార్జర్ ద్వారా దాన్ని ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇలా కూడా మనం ఇందులో రీపేమెంట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, మీలో ఎవరైనా ఈ లోన్ యాప్‌లో లోన్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడిట్ సీ పర్సనల్ లోన్ యాప్ అని ఇక్కడ కనిపించడం జరిగింది. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో ఓపెన్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వాటన్నిటిని అలో అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నామంటే పేపర్‌లెస్ ప్రాసెస్ అని కొన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ సింపుల్‌గా నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్‌లో ఇన్‌స్టాంట్ సపోర్ట్ అని ఇలా రావడం జరిగింది. కింద చూసినామంటే గెట్ స్టార్టెడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే వెల్కమ్ టు క్రెడిట్ సీ అని ఇలా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అని రావడం జరిగింది. అంటే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ మొబైల్ నంబర్ చోట మీ ఆధార్‌తో ఏ నంబర్ లింకప్ అయి ఉంటుందో ఆ ఫోన్ నంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు క్రెడిట్ సీ లోన్ యాపే కాదు, ఏ లోన్ యాప్‌లో మీరు లోన్ అప్లై చేసుకున్నా కూడా మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఆధార్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్ ఉంచుకోండి. ఎందుకంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ అవసరం అయితాయి. సో, ఇక్కడ మీ ఆధార్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని లాగిన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నంబర్ కంటే ఆధార్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని రావడం జరిగింది. ఫర్దర్ స్టెప్‌లో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. లైక్ లొకేషన్, కెమెరా అని అడుగుతుంది. జస్ట్ ఇక్కడ అలో పర్మిషన్స్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి అలో క్రెడిట్ సీ టు టేక్ ఏ పిక్చర్ అండ్ రికార్డ్ వీడియో అని రావడం జరిగింది. ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి మన యొక్క ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని అడుగుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీ పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ చోట మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌ని ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా పాన్ కార్డ్‌లో, ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసుకున్నట్లయితే జెండర్ అడగడం జరుగుతుంది. సో, జెండర్ మీరు మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేసుకోండి. అలాగే పిన్ కోడ్‌ని ఎంటర్ చేసుకోండి. మీ ఏరియా పిన్ కోడ్ ఆధార్ కార్డ్‌లో ఉంటుంది అడ్రస్‌లో. సో, ఆ పిన్ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పాన్ కార్డ్ నెంబర్ చోట మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్‌ని మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మన యొక్క ఈమెయిల్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో,
సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత స్టెప్‌లో మనకి ప్లీజ్ రీకన్ఫర్మ్ ద డీటెయిల్స్ అని మనం ఇంతకుముందు ఏవైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినామో లైక్ మన నేము, పర్సనల్ ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, పాన్ కార్డ్ నంబర్ ఆ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, వాటన్నిటిని చెక్ చేసుకోండి. ఏదైనా బై మిస్టేక్ మీరు రాంగ్‌గా ఎంటర్ చేసినట్లయితే ఎడిట్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. లేదంతా కరెక్ట్‌గా ఉన్నట్లయితే యెస్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి సెలెక్ట్ యువర్ మోడ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అని రావడం జరిగింది. ఇక్కడ మీరు సాలరీడ్ అయితే సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ పర్సన్ అయితే ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో కంపెనీ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ ఇవ్వండి. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి. మీకు ఓన్‌గా ఏ షాప్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా షాప్ ఉంది. ఆ షాప్‌కి ఏం పేరు పెట్టుకుంటారో ఆ పేరుని ఇక్కడ ఇచ్చుకోండి. అలాగే డిజిగ్నేషన్ అంటే మీరు ఆఫీస్‌లో మీ వర్క్ ఏంటి? ఏదైతే అది లైక్ మేనేజర్ అయితే మేనేజర్ అని, ఏదైతే అది ఎంటర్ చేసుకోండి. అలాగే నెట్ మంత్లీ సాలరీ మీకెంత సాలరీ వస్తుందో అంతైతే ప్రొవైడ్ చేయండి. మాక్సిమం 20,000 అబోవ్ అయితే ఎంటర్ చేసుకోండి. అప్పుడే మనకి లోన్ ఆఫర్ కూడా ది బెస్ట్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సాలరీ మోడ్ అంటే ఏం లేదు. మీకు వచ్చేటువంటి సాలరీ అనేది ఏ విధంగా వస్తుంది? క్యాషా? లేదంటే యూపీఐ పేమెంట్ చేస్తారా? లేదంటే చెక్ ద్వారా ఇస్తారా? లేదంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌కి వేస్తారా? సో, మీకు ఏ విధంగా వస్తుందో ఆప్షన్ ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ప్లీజ్ రీకన్ఫర్మ్ ద డీటెయిల్స్ అని మన కంపెనీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, అవన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే యెస్ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఎడిట్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే యెస్ ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్‌లో మనకి మొబైల్ నంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసేటువంటి మొబైల్ మన బ్యాంక్ అకౌంట్‌తో అయితే లింక్ అయ్యి ఉండాలనమాట. సో, మీ బ్యాంక్ అకౌంట్‌తో ఏ నంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో, దాన్నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూసామంటే రిజిస్టర్, అప్రూవ్డ్, కేవైసీ, డిస్పర్సల్. సో, ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయినట్లయితే మన అప్లై ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుందనమాట. నెక్స్ట్ స్టెప్‌లో నాకు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇలా అయితే రావడం జరిగింది. ప్లీజ్ ప్రొసీడ్ విత్ అనదర్ బ్యాంక్ అని. అంటే మీరు ఇక్కడ ఏదైనా బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నారో అది రాకపోయినట్లయితే జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్‌లో మనకి మనము మాన్యువల్‌గా మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ మీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్‌లో ఏ బ్యాంక్ అకౌంట్‌లో ది బెస్ట్‌గా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మాన్యువల్‌గా అప్లోడ్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా బ్యాంక్ స్టేట్మెంట్ అనాలిసిస్ కంప్లీటెడ్. సో, ఆన్‌లైన్‌లో తీసుకోకపోవడం వల్ల మనకేం నష్టం రాదు. మనం మాన్యువల్‌గా కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందనమాట. సో, ఇక్కడైతే కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే అవర్ ఆఫరింగ్ అని ఆఫర్ అమౌంట్ వచ్చి 33,000 కనిపించడం జరిగింది. లోన్ టెన్యూర్ వచ్చి 180 డేస్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకొచ్చేది 33,000 అయితే మనం తిరిగి పేమెంట్ చేయాల్సింది రూ. 36,960 అనమాట. సో, ఈ అమౌంట్ మీకు ఓకే అనుకున్నట్లయితే యాక్సెప్ట్ ఆఫర్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో ఆధార్ కేవైసీ ప్రాసెస్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకు ఆధార్‌తో లింక్ అప్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అప్పుడు మన యొక్క బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మన మ్యాండేట్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈఎంఐ అనేది మంత్లీ పే చేయాలి. అలాగే మనకి అమౌంట్ అనేది ఏ అకౌంట్‌లోకి పడాలో కూడా ఇక్కడే డిసైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే బ్యాంక్ అకౌంట్ బుక్‌లో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ పేరుని ఎంటర్ చేయండి. అలాగే అకౌంట్ టైప్ కరెంట్ అకౌంటా, సేవింగ్స్ అకౌంటా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. కింద కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చోట పైన ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుంటారో అదే మిస్టేక్ లేకుండా కింద ఎంటర్ చేసి బ్యాంక్ నేమ్‌ని ఎంటర్ చేసి బ్రాంచ్ నేమ్‌ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో చూసారా మనకు పైన చూపించినటువంటి 4 స్టెప్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. డిస్పర్సల్ కూడా అయిపోయిందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచ్యులేషన్స్ అని మనకి టాపప్ మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇలా మనం చాలా సింపుల్‌గా ఇంట్లో కూర్చొని క్రెడిట్‌సీలో లోన్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫుల్ ప్రాసెస్. నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీలో ఎవరైనా క్రెడిట్‌సీలో ఇంతకుముందే లోన్ తీసుకొనుంటే ఎంత లోన్ వచ్చిందో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. సో, ఫైనల్‌గా ఈరోజు వీడియో ఇదనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.